బలముగా ఉండే యవనస్తులు, ఏమండి బలముగా వాడబడే యవనస్తులు కేవలం ఆ మాట వినగానే వాళ్ళు పిరికివారుగా మారిపోయినారండి. అమ్మో శత్రువులా, అమ్మో విరోధులా, వారితో మనం యుద్ధమా? మనం వారితో యుద్ధము. మన ఇల్లు వాళ్ళు దోచేస్తారు, మన పంటను వారు దోచేస్తారు, మన ఆశీర్వాదాన్ని వారు దోచేస్తారు, మన పొలాన్ని వారు దోచేస్తారు. దేవుని బిడ్డలారా, ఈ ఫిబ్రవరి మాసంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం, నీ పిల్లలు దీవెనకరంగా ఉండడం, బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్ల ఎదిగి ఆశీర్వాదకరంగా ఉండడం ఎవరికి ఇష్టం లేదో తెలుసా? సాతానుకి ఇష్టం లేదు. నువ్వు కట్టుకున్న ఇంటిని దొంగిలించడానికి, నీ పంటను పాడు చేయడానికి సాతాను అనేవాడు వచ్చి, వాడు సైన్యం అంతా వచ్చి అక్కడ నిలబడితే, మిక్కిలి హీన దశలో ఉండగా వారు యెహోవాకు మొరపెట్టిరి.